Hi everyone, welcome to Sai Academy Easy Way to Speak English. ఈ వీడియోలో మనం ఎప్పటిలాగానే ప్రతిరోజు ఉపయోగించే కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో అనేది నేర్చుకుందాం. ముందుగా మనం ఆ వాక్యాలను చూద్దాం. చూడండి, ఇక్కడ గోరంత విషయాన్ని కొండంత చేయకు, గోరంత విషయాన్ని కొండంత చేయకు. ఆమె నిన్న గోరంత విషయాన్ని కొండంత చేసింది, ఆమె నిన్న గోరంత విషయాన్ని కొండంత చేసింది. ఎందుకు గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నావు, ఎందుకు గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నావు. ఆమెని గోరంత విషయాన్ని కొండంత చేయనివ్వకు, అతడిని గోరంత విషయాన్ని కొండంత చేయనివ్వకు. ఆమె ఎప్పుడు గోరంత విషయాన్ని కొండంత చేస్తుంది, ఆమె ఎప్పుడు గోరంత విషయాన్ని కొండంత చేస్తుంది. ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిమైండర్. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఒక 1000 వర్డ్స్ తీసుకొని ఆ 1000 వర్డ్స్ కి ప్రతి ఒక్క వర్డ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదంతా ఒక పీడిఎఫ్ అండి. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్క పదానికి కూడా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ విధంగా 540 పేజీలు కలిగినటువంటి పీడిఎఫ్ ఫైల్ అండి. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడిఎఫ్ కోసం ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫైలే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, పేమెంట్ అయిపోయిన తర్వాత ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వెయిట్ చేయండి. ఫైల్ ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఆర్ మీ ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లేదా ఫస్ట్ కామెంట్లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు మనం ఇలాంటి విషయాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఇలాంటి వాక్యాలను మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే మనం ఉపయోగించాల్సిన సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటంటే మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ అంటే గోరంత విషయాన్ని కొండంత చేయటం. ఇక్కడ మేక్ అనే పదం అకార్డింగ్ టు టెన్స్ మేడ్ అవ్వచ్చు, మేక్ అనేది కంటిన్యూస్లో అయితే ఈజ్ మేకింగ్ అవ్వచ్చు, మన ఇష్టం అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ గోరంత విషయాన్ని కొండంత చేయకు, గోరంత విషయాన్ని కొండంత చేయకు అంటే డోంట్ మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. డోంట్ మేక్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ అంటే గోరంత విషయాన్ని కొండంత చేయకు. ఆమె నిన్న గోరంత విషయాన్ని కొండంత చేసింది, ఆమె నిన్న గోరంత విషయాన్ని కొండంత చేసింది అంటే షీ మేడ్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ ఎస్టర్డే. షీ మేడ్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్ ఎస్టర్డే. ఆమె నిన్న గోరంత విషయాన్ని కొండంత చేసింది. ఎందుకు నువ్వు గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నావు, ఎందుకు నువ్వు గోరంత విషయాన్ని కొండంత చేస్తున్నావు అంటే why are you making a mountain out of a molehill? Why are you making a mountain out of a molehill? అతడిని గోరంత విషయాన్ని కొండంత చేయనివ్వకు, అతడిని గోరంత విషయాన్ని కొండంత చేయనివ్వకు అంటే won't let him make a mountain out of a molehill. Won't let him make a mountain out of a molehill. ఆమె ఎప్పుడు గోరంత విషయాన్ని కొండంత చేస్తుంది, ఆమె ఎప్పుడు గోరంత విషయాన్ని కొండంత చేస్తుంది అంటే షీ ఆల్వేస్ మేక్స్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. షీ ఆల్వేస్ మేక్స్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. ఆమెకు చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం అలవాటే అంటే ఆమెకు గోరంత విషయాన్ని కొండంత చేయటం అలవాటే అంటే she is used to making a mountain out of a molehill. She is used to making a mountain out of a molehill. అతడు ప్రతి దానిని గోరంత విషయాలను కొండంత చేస్తున్నాడు, అతడు ప్రతి దానికి గోరంత విషయాలను కొండంత చేస్తున్నాడు అంటే he is making a mountain out of a molehill for each and everything. He is making a mountain out of a molehill for each and everything. ప్రజలు ఎందుకు తరచూ గోరంత విషయాన్ని కొండంత చేస్తారు, ప్రజలు ఎందుకు తరచూ గోరంత విషయాన్ని కొండంత చేస్తారు అంటే
Why do often people make a mountain out of a molehill? Why do often people make a mountain out of a molehill? గోరంత విషయాన్ని కొండంత చేయటం ఆపు. ఇది పెద్ద విషయం కాదు. గోరంత విషయాన్ని కొండంత చేయటం ఆపు. ఇది పెద్ద విషయం కాదు. అంటే స్టాప్ మేకింగ్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. స్టాప్ మేకింగ్ ఎ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఎ మోల్ హిల్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అంతేకాకుండా ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.